శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అనే శ్లోకం నుండి మొదలుకొని ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనే వాక్యం వరకు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చక్కగా వివరించాడు. ఆ లక్షణాలను వివరించే క్రమంలోనే స్థితప్రజ్ఞుడిగా మారటానికి గల సాధనాలను కూడా చక్కగా ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశ విధానాన్ని మనమందరము శ్రద్ధగా గమనించుకున్నాం. రాగద్వేషాలు లేకుండా, భయానికి క్రోధానికి లోనవ్వకుండా మన ఇంద్రియాలను అలాగే మనస్సును జాగ్రత్తగా లోపలకు తీసుకుని విషయాల మీద వాటి యొక్క ప్రవృత్తిని తగ్గించుకుని పరమాత్మ మీద దృష్టిని పెంచుకుని జాగ్రత్తగా మనం స్థితప్రజ్ఞులము కావాలి అని పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ స్థితప్రజ్ఞత వస్తే, ఈ స్థితప్రజ్ఞతే గనక సిద్ధించినట్లయితే ఏ ఫలం దక్కుతుంది, ఏ రకంగా దీనికి ఫలం మనకు అందుతుంది అనే విషయాన్ని పరమాత్మ ఒక కవితాపూర్ణమైనటువంటి శ్లోకంలో, ఒక చమత్కార భరితమైనటువంటి ఈ పై శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః అనే శ్లోకంలో. శ్లోకం పైకి కవితాపూర్ణంగా చమత్కార భరితంగా ఉంటుంది, కానీ చాలా లోతైన, చాలా గహనమైన అర్థం కలిగినటువంటి శ్లోకం ఇది. ఇంకా వ్యాస భగవానుడి యొక్క తీరును సూచించేటువంటి శ్లోకం, పరమాత్మ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేటువంటి శ్లోకం, చాలా గొప్ప శ్లోకం. ఏ స్థాయిలో ఉండే సాధకుడికైనా, ఏ స్థాయిలో ఉండే సిద్ధుడికైనా సరే సరి అయిన విషయం సరిగ్గా అందించగలిగిన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో పరమాత్మ ఇలా అంటున్నాడు, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఇంద్రియాలను జాగ్రత్తగా వశంలో ఉంచుకుని మనస్సుని నిగ్రహించుకోమని చెప్పాను కదా. ఆ నిగ్రహించుకున్న వాడికి ఏమి ఫలితం దక్కుతుంది, ఏ రకమైన స్థితి ఉంటుంది, ఆ స్థితప్రజ్ఞుడి యొక్క దశ ఎట్లా ఉంటుంది అంటే, ఈ సంయమికి, ఈ ఇంద్రియ నిగ్రహం సాధించుకుని స్థితప్రజ్ఞతను స్థిరంగా సంపాదించుకున్నటువంటి సిద్ధుడికి లేదా సాధకుడికి మిగతా వారికి ఉండేటువంటి రాత్రి ఈ సిద్ధుడికి పగలు. మిగతా వారికి రాత్రిలాగా ఏమీ అర్థం కానటువంటి విషయం ఈ స్థితప్రజ్ఞుడికి చక్కగా పట్టపగలు లేదా మిట్ట మధ్యాహ్నం వెలుగులో విషయం ఎలా కనిపిస్తుందో, వస్తువు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఏమి మిగతా వారికి రాత్రిలాగా ఉండేది లేదా స్థితప్రజ్ఞుడికి చక్కగా కనిపించేది అంటే పరమార్థతత్వం, పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ యొక్క స్వరూపం సాధారణ మానవులకు ఏమీ తెలియటం లేదు. చీకటిలాగా ఏమీ అర్థం కానట్లుగా ఉంది, వింటున్నట్లుగా ఉంది, కానీ అనుభవంలోకి సరిగ్గా రావటం లేదు. కానీ పట్టపగలు వస్తువును చూసినంత స్పష్టంగా, మన చేతిలో వస్తువును ఉంచుకుని వెలుగులో చూస్తే ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో అంత స్పష్టంగా ఈ ఇంద్రియ సంయమం సాధించుకున్న వాడికి, స్థితప్రజ్ఞత సిద్ధించిన వాడికి పరమాత్మతత్వం బోధపడుతుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సాధారణ ప్రజానీకం, సాధారణ ప్రాణులందరూ వారి వారి వ్యవహారాలను చేసుకుంటున్నారు. మేము పగలు మేల్కొని ఉన్నాము అనుకుంటూ కొన్ని వ్యవహారాలను చేసుకుంటున్నారు. ఆ వ్యవహారాలు చాలా వెలుగ్గా ఉన్నాయని, మేము కళ్ళతో చూస్తున్నామని, ఆయా ఇంద్రియాలతో విషయాలను స్పష్టంగా తీసుకుంటున్నామని అనుకుంటూ ఉంటారు.
కానీ ఈ పరమార్థతత్వం మీద, పరమాత్మ యొక్క స్వరూపం మీద దృష్టి ఉండే సిద్ధుడు, స్థితప్రజ్ఞత బాగా అలవడినటువంటి సాధకుడు దాన్ని రాత్రిలాగా భావిస్తాడు. రాత్రిపూట ఎట్లాగైతే సాధారణ ప్రజలకు ఏమీ కనిపించదో అట్లాగే పరమాత్మ స్వరూపం మీద దృష్టి ఉండేటువంటి సిద్ధుడికి ఈ ప్రాపంచిక విషయాలు ఏమీ కనిపించవు. ఈ స్థితిని ఈ సాధకుడు లేదా సిద్ధుడు ఎలా సాధించాడు? కేవలం ఇంద్రియ సంయమనం వలన ఇది సిద్ధించిందా అంటే కాదు, పైమెట్టు కూడా ఉంది అని బోధిస్తున్నాడు పరమాత్మ. మునేహే పశ్యతః అనే 2 పదాల ద్వారా. చెప్పింది చక్కగా శ్రవణం చేసుకున్నాడు, ఇంద్రియ సంయమాన్ని చక్కగా సాధించుకున్నాడు. సాధించుకున్న తర్వాత చెప్పిన విషయాన్ని మననం చేసుకున్నాడు జాగ్రత్తగాను. మననం చేసుకోవటం వలన, ఆ ధ్యాన బలం వలన పరమాత్మ స్వరూపాన్ని చక్కగా చూడగలుగుతున్నాడు. మననం చేసుకుని చక్కగా పరమాత్మ స్వరూపాన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రాపంచిక విషయాల మీద ఏ విధమైన శ్రద్ధ లేకుండా ప్రాపంచిక విషయాలను చీకట్లో ఉండేటువంటి విషయాలుగా చూస్తున్నాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో బోధిస్తున్నాడు. దీన్ని ఒక్కసారి ఇలా చెప్పుకుంటే కేవలం కవితామయంగా ఉందేమో అనిపిస్తుంది. ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ ఉండటం సాధారణ మానవులకు సహజమైన విషయం. మానవులకు అని సీమ కూడా ఏమీ లేదు. జీవులందరికీ, ప్రాణులన్నిటికీ ప్రాపంచిక విషయాల మీద, ఆయా విషయాల మీద శ్రద్ధ ఉండటం అనేది సహజం. ఆయా విషయాల మీద, ఆయా వస్తువుల మీద శ్రద్ధ ఉండటం వలన అవి శ్రద్ధగా ఆయా ఇంద్రియాలతో ఆయా వస్తువులను గ్రహిస్తూ ఉంటాయి. గ్రహించేటప్పుడు ఏమనుకుంటాయి? నేను మేల్కొని ఉన్నాను, నేను మెలకువతో ఉన్నాను, నేను వెలుగులో ఉన్నాను, నేను జాగ్రత్తగా పగటి కాలంలో ఉన్నాను, పగటి కాలంలో మేల్కొని జాగ్రత్తగా వస్తువులను గ్రహిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాయి. కానీ పరమార్థతత్వం అనేది ఎక్కడ ఉంది అని అడిగితే వాటికి తెలిసే అవకాశమే లేదు. మిగతా జీవులకి ప్రసక్తే లేదు. మానవులకు కూడా ఏదో వినికిడి పాండిత్యం అనేది ఉంటుంది. కానీ పరమాత్మ నిజంగా ఎక్కడ ఉన్నాడో, సర్వత్రా వ్యాపించి ఉన్నాడా, మనసులు పొరల్లో దాగి ఉన్నాడా అని అడిగితే సమాధానం, నిజమైన సమాధానం కష్టంగా ఉంది. కాబట్టి పరమార్థతత్వం అనే విషయంలో మాత్రం ఇది నిశ, మిగతా ప్రాణులన్నిటికీ రాత్రి కాలం. ప్రాపంచిక విషయాల విషయంలో మాత్రం ఇది పగటి కాలం. పగటి పూట వస్తువులను చూస్తున్నట్టుగా ప్రాపంచిక విషయాలన్నిటినీ స్పష్టంగా శ్రద్ధగా చూసుకుంటున్నాయి ప్రాణులన్నీ కూడా. పరమాత్మతత్వం గురించి వచ్చేటప్పటికీ సరి అయిన స్పష్టమైనటువంటి అవగాహన కూడా ఈ ప్రాణుల్లో చాలామందికి లేనట్లే. కానీ ఇంద్రియ సంయమనం చేసుకుని, మననం చేసుకుని ఆ ఆత్మదర్శనమన్ని పొందినవ సిద్ధుడికి, ఆత్మదర్శనాన్ని పొందినటువంటి స్థితప్రజ్ఞుడికి మాత్రం పరమాత్మతత్వం ఎక్కడ ఉన్నది అనే విషయం స్పష్టంగా గోచరంగా ఉంది. ఎక్కడ ఉంది అంటే సర్వత్రా ఉంది, మనసులోనూ ఉంది. ఎక్కడ పరమాత్మతత్వం లేని చోటు లేదు. ఎందుకు లేదు అంటే అవినాశితి తద్విద్ధి ఏన సర్వమిదం తతం అని పరమాత్మ ఉపదేశం చేశాడు కదా. మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదే ఆ పరమాత్మతత్వం అని బోధించాడు కదా. ఆ బోధించిన విషయం స్పష్టంగా అవగతమైంది ఈ స్థితప్రజ్ఞుడికి. కాబట్టి మిగతా విషయాల మీద ఇతనికి శ్రద్ధ లేదు, పరమాత్మతత్వం మీద మాత్రమే శ్రద్ధ ఉన్నది గనక పరమాత్మతత్వం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. మిగతా ప్రాణులందరూ దేన్నైతే పగలు అనుకుంటున్నారో దాన్ని ఇతను రాత్రి అన్నట్టు అనుకుంటున్నాడు. రాత్రిపూట వస్తువులు ఎలా కనిపించవో, రాత్రిపూట చీకట్లో వస్తువులు ఎలా మునిగిపోతాయో అలా ఇతనికి ప్రాపంచిక విషయాలన్నీ ఈ చీకట్లో మునిగిపోయి ఉన్నాయి. ఆ విషయాలు ఏవి నాకు అక్కర్లేదు అనుకుంటున్నాడు. లేదా ఆ విషయాలని చూడాలనే కనీస ఇంగితాన్ని కూడా ఇతను భరించటం లేదు. కనీస ప్రవృత్తి కూడా ఈ స్థితప్రజ్ఞుడికి లేదు. అందువలన యస్యాంజాగ్రతి భూతాని, ఎక్కడైతే ఏ స్థితిలో అయితే, ఏ దశలో లేదా ఏ అవస్థలో అయితే మిగతా ప్రాణులన్నీ వాటి వాటి వ్యవహారాల్లో బిజీగా ఉన్నాయో, వాటి వ్యవహారాల్లో చాలా ఆనందంగా మేము చాలా మేల్కొని ఉన్నామని భావిస్తున్నాయో, ఆ విషయాల మీద, ఆ వస్తువుల మీద, ఆ వ్యవహారాల మీద కేవలం చీకటి,
అక్కర్లేని వ్యవహారము, ఇందులో దూరితే మనకు నష్టమే తప్ప లాభం లేదు అనే భావనను ఈ స్థితప్రజ్ఞుడు కలిగి ఉన్నాడు. మనందరికీ బాగా స్పష్టంగా తెలిసిన ఉదాహరణ ఒకటి ఉంది. వివేకానంద స్వామివారు అందరినీ అడుగుతూ వచ్చాడు, మీరు భగవంతుడిని చూశారా? చాలామంది సమాధానాలు చెప్పారు. కానీ సమాధానము పాపం వివేకానంద గారికి తృప్తిని ఇవ్వలేదు. అందరూ చెప్తూనే ఉన్నారు, ఈయన వింటూనే ఉన్నాడు, ఎందుకో తృప్తిగా లేదు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరకు వచ్చాడు, మీరు భగవంతుడిని చూశారా? చూశాను. ఎట్లా చూశారు? నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో ఆ భగవంతుణ్ణి అంత స్పష్టంగా చూస్తున్నాను. అదెలా అంటే, మిగతా ప్రాణులందరికీ కూడా భగవంతుడు ఎదురుకుండానే ఉన్నాడు. కానీ ఆ ప్రాణులందరూ, మిగతా వాళ్ళందరూ భగవంతుణ్ణి తప్ప మిగతా ప్రాపంచిక విషయాల మీద దృష్టిని ఉంచుకున్నారు. నేను ఆ ప్రాపంచిక విషయాలను చూడటం లేదు, భగవంతుడిని మాత్రమే చూస్తున్నాను. కాబట్టి నేను భగవంతుణ్ణి చూస్తున్నాను అని సమాధానం చెప్పారు ఆయన. ఇంకా వివరంగా ఆ వివేకానందుడి మనస్సుకు హత్తుకునేటట్లుగా చక్కగా చెప్పారు ఆయన. ఆయన యొక్క జ్ఞానం పరిపూర్ణమనటానికి ఇదొక్క మాటే నిదర్శనం. ఏమిటంటే, నేను చూస్తున్నాను. ఎంత చక్కగా చూస్తున్నాను? భగవంతుడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మిగతా వస్తువుల మీద ధ్యాస లేకుండా కేవలం భగవంతుణ్ణి మాత్రమే చూస్తూ ఉన్నాను. ఈ స్థితి కనుక వచ్చినట్లయితే పరమాత్మ చెప్పిన ఈ శ్లోకం వారికి సమన్వయం అయినట్లే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే అని. ఒకరికి రాత్రి, ఒకరికి పగలు అనేది కుదురుతుందా? ఒకరికేమో రాత్రి ఏమీ కనిపించటం లేదు, ఇంకొకరికి పగలులాగా కనిపిస్తుంది అనేది కుదురుతుందా? వస్తువు గనక ఎదురుకుండా ఉంటే, కళ్ళు ఉంటే ఎవరికైనా కనిపించవలసిందే కదా. ఎవరికైనా కనిపించాల్సిందే, నాకైనా కనిపించాల్సిందే, మీకైనా కనిపించాల్సిందే, జ్ఞానం ఉన్నవాడికైనా కనిపించవలసిందే. వస్తువు ఉంటే చూడకుండా ఎట్లా పోతాము అంటే అలా కుదరదు అని చెప్తున్నాడు పరమాత్మ. నిశా అనే పదంతో సూచన చేస్తున్నాడు. మీరు పగటిపూట వస్తువులను చూస్తున్నారు కదా, మరి రాత్రిపూట మాత్రమే సంచరించేటువంటి ప్రాణులు కొన్ని ఉన్నాయా లేవా? రాత్రిపూట మాత్రమే సంచరించే గుడ్లగూబలు కానీ లేదా ఇతర జంతువులు కానీ అవి పగటిపూట వస్తువులను చూడగలుగుతున్నాయా? చూడలేకపోతున్నాయి కదా. గుడ్లగూపకి పగటిపూట కనిపించదని, రాత్రిపూట చక్కగా చూడగలదు అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. కాబట్టి వెలుగు ఉంటే చూడవలసిందే లేదా వస్తువు ఉంటే చూడవలసిందే అనే నియమం ఏమీ లేదు. గుడ్లగూబ రాత్రిపూట ఉండే వస్తువులను చక్కగా చూడగలుగుతోంది, పగటిపూట ఉండే వస్తువులను ఏమాత్రం చూడలేకపోతోంది, ఎండను వెలుగుని భరించలేకపోతోంది. కాబట్టి వస్తువు ఎదురుగా ఉంది, వెలుగు ఉంది, అందువలన కనిపించాలి అనే నియమం ప్రాణులన్నిటికీ ఏం వర్తించటం లేదు. అయితే ఈ ఉదాహరణలో మనకేమైంది? గుడ్లగూప యొక్క కంటి సామర్థ్యం వేరు, మానవుల యొక్క కంటి సామర్థ్యం వేరు. గుడ్లగూప కళ్ళు రాత్రిపూట చూడటానికి మాత్రమే పనికొచ్చే కళ్ళు, మానవుల కళ్ళు పగటిపూట చూడటానికి పనికొచ్చే కళ్ళు. కాబట్టి సామర్థ్యాన్ని పెట్టుకుంటే ఇక్కడ మనకు ఉదాహరణ సరిగ్గా అతక్కపోవచ్చు కదా. అంటే దానికి శాస్త్రంలో ఇషుకార న్యాయం అనే ఒక న్యాయం చెప్పారు. ఇషుకారుడు అంటే బాణాన్ని సానపెట్టేవాడు. బాణపు ములికి ఆ పైన ఉండేటువంటి ముళ్ళు దాన్ని సానపెట్టేవాడు, లేదా కత్తికో మరొక దానికో సానపెట్టే సాధారణ కమ్మరి అని మనం అంటాం కదా, అట్లాంటివాడు. ఆ మహానుభావుడు తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. తన పని ఏంటి? కాస్త సాన పెట్టడం, సాన సరిగ్గా వచ్చిందా లేదా చూసుకోవటం. ఈ పనిలో నిమగ్నమై ఉండగా, ఈ పని తొందరగా పూర్తి చేసుకోవాలి, ఈరోజు ఇన్ని తయారవ్వాలి అనేటువంటి సంకల్పంలో ఉండగా అక్కడ ఒక రాజుగారి ఊరేగింపు వెళ్ళింది. రాజుగారు ఎప్పుడు వెళ్ళినా ఊరేగింపుతోనే వెళతారు. పెద్ద కాన్వాయ్ వెళుతుంది. ఆ కాన్వాయ్లో బాజాలు, భజంత్రీలు, వందిమాగధులు చాలామంది ఉన్నారు. చాలా శబ్దంతో చాలా ఊరేగింపు నడిచింది. అతను తన పని తను చేసుకుంటున్నాడు. పక్క ఉండేటువంటి వ్యక్తి ఊరేగింపు బాగా జరిగింది కదా అని అడిగాడు. ఊరేగింపు అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒకసారి తల పైకెత్తి చూసి ఏ ఊరేగింపు అని అడిగాడు. ఏ ఊరేగింపు ఏంటి? రాజుగారు ఊరేగింపు అని. ఏ రాజుగారు అని. అదేంటి ఇప్పుడు వెళ్ళిన రాజుగారు? ఇప్పుడు ఎవరు వెళ్ళారు
అని అడిగాడు. ఇవే ప్రశ్నలు, ఎంతసేపు అడిగినా ఇవే ప్రశ్నలు. ఏమైందయ్యా అంటే, ఏమో నాకేం వినిపించలేదు, ఏమీ కనిపించలేదు, నేను నా పనిలో నిమగ్నమై ఉన్నాను. ఈ స్థితి ఎట్లా వచ్చింది అంటే ఏకాగ్రత వల్ల వచ్చింది. తన పనిలో తనకు ఉన్నటువంటి ఏకాగ్రత ఈ స్థితిని తెచ్చింది. ఎంత శబ్దం చేసుకుని, ఏనుగులు కావచ్చు, గుర్రాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎంత శబ్దం చేసుకున్నా సరే ఇంత కూడా అతని చెవిలోకి ఆ శబ్దాలు వెళ్ళనే లేదు. అతని ధ్యాస, అతని ఏకాగ్రత మొత్తం తన కార్యం మీద ఉంది. అట్లా ఏకాగ్రత సాధించుకున్నవాడే కదా స్థితప్రజ్ఞుడు అంటే. ఇంద్రియాలన్నిటినీ లోపలకు తీసుకుని మనస్సును కూడా నిగ్రహించుకుని, ఆ మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలనేటువంటి కోరలను పీకేసుకుని జాగ్రత్తగా పరమాత్మతత్వం వైపుగా తన దృష్టిని మళ్లించుకున్న సాధకుడు కదా. అందువలన ఏకాగ్రత చాలా స్థిరంగా, చాలా గొప్పగా ఉంది. ఇటువంటి వాడికి మిగతా విషయాలేవి పట్టనే పట్టవు, అవి ఎదురుకుండా ఉన్నా కనిపించవు, మీద పడ్డా కూడా కనిపించవు, ఎట్లా ఉన్నా సరే కనిపించవు, కనిపించటానికి అవకాశమే లేదు. ఎలా కనిపించవు అంటే, రాత్రిపూట చీకట్లో ఉండే వస్తువులు మనకు ఎలాగైతే కనిపించవో అంత స్థిరంగా కనిపించవు. ఆ పరమాత్మతత్వం ఎట్లా కనిపిస్తుంది అంటే, పగటిపూట ఎండలో ఒక వస్తువు తడతడలాడుతూ ఉంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమైనది అంటే, పరమాత్మ చెప్పినటువంటి ప్రధానమైన 3 సాధనాలు. ఒకటి సంయమి, ఇంద్రియ సంయమనం, ఇంద్రియాలను నిగ్రహించుకోవటం, మనస్సును అదుపులో ఉంచుకోవటం. రెండవది మననం, జాగ్రత్తగా చెప్పిన ఉపదేశాన్ని జాగ్రత్తగా మననం చేసుకుంటూ ఉండటం. మూడవది పశ్యతః, దర్శనం, ఆ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని శ్రద్ధగా దర్శించటం. ఈ స్థితి వస్తే అది దర్శనం, అదే చూడటం, అదే వెలుగు. ఆ వెలుగులో ఉండేటువంటి పరమాత్మను చూసినవాడు మిగతా వాళ్ళందరూ ఏంటంటే చీకట్లో ఉండే వస్తువులను చూస్తూ, ఆ చీకటే పెద్ద వెలుగని, ఆ వెలుగులో ఉన్న వస్తువులే వెలుగులో ఉన్న వస్తువులు అని భావిస్తూ రకరకాల వస్తువులను చూసుకుంటూ ఉంటారు. చీకట్లో ఉండే వస్తువులను చూస్తే ఏమవుతుంది? తప్పేంటి? మాకు సామర్థ్యం ఉంది, మేము గుడ్లగూబలం, చీకట్లో ఉండే వస్తువులనే చూసుకుంటాము, మాకు ఏది ఎక్కడ సామర్థ్యం ఉందో అక్కడ చూసుకుంటాము. ఒక పరమాత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎవరో వెలుగులో ఉండే వస్తువులను చూసుకుంటారంటే చూసుకొనివ్వండి. అంటే చీకట్లో ఏమున్నాయి అనుకున్నాం? ఒక మనసు, గది, ఆ గదిలో ఏవో ఉన్నాయి అని అనుకున్నాం కదా ఒక దశలో. ఏమున్నాయి చీకట్లో? పాములు, తేళ్లు ఉన్నాయి. చీకట్లోకి పిల్లల్ని వెళ్ళనిస్తామా? వెళ్ళనివ్వం. ఎందుకు? ఏముందో. మరి ఏముందో అని భయం మనకి కూడా ఉండాలి కదా. కాబట్టి చీకట్లో ఏముంది అనే ప్రశ్న వేయకూడదు. మాకు ఆ చీకట్లో చూసేటువంటి సామర్థ్యం ఇచ్చాడు పరమాత్మ అనుకోకూడదు. చీకట్లో ఏముందో తెలియదు, చీకట్లో ఉండేది అనర్థం అనే భయంతో ఉండటమే మంచిది. వెళితే ఏముందో తెలియదు. తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ పాములున్నాయి, తేళ్లున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి తొందరపడి చీకట్లో ఏముందో అనే భయం లేకుండా మేము ఇక్కడే ఉంటాము, మేము గుడ్లగూబలం అనుకోవటం కూడా సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి పరమాత్మ చేస్తున్నటువంటి స్పష్టమైన ఉపదేశం, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగ్రతి భూతాన్ని సా నిశా పశ్యతో మునేహే. క్రమమైనటువంటి విషయాలను స్పష్టంగా అవగాహనలోకి తెచ్చుకోండి. మీరు వెలుగు లేదా మేము మెలుకొని ఉన్నాము అనుకునేటువంటి దశ నిజమైన వెలుగు కాదు, నిజంగా మేలుకున్న దశ కూడా కాదు. ఇది సరి అయిన అవస్థ కాదు, ఇది అవస్థలను తీసుకొచ్చేటువంటి దశ. కానీ ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం, నిజంగా వెలుగులో ఉండటం, నిజంగా మేలుకొని ఉండటం. కాబట్టి మీరిప్పుడు చూసేటువంటి ప్రాపంచికమైన విషయాలన్నీ చీకట్లో ఉండే విషయాలు, మనకు అనర్థాన్ని తీసుకొచ్చేటువంటి విషయాలు అనేది ప్రాథమికంగా నమ్మండి. ఇది నిశా అని నమ్మండి. అందుకనే ప్రారంభంలో యా నిశా సర్వభూతానాం అని ప్రారంభించుకున్నాడు. దీన్ని ప్రాపంచికమైన విషయాలను నిశా అని నమ్మాలి, పరమాత్మతత్వాన్ని నిశా అని అనుకోకూడదు. పరమాత్మతత్వం లేదు, అది ఉందని అంటున్నారు కానీ కనిపించటం లేదు, ఎక్కడ ఉన్నాడో మీరు చూశారా, వారు చూశారా అనే ప్రశ్నలు వేసుకోవద్దు. పరమాత్మ ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, మనసు పొరల్లో కూడా ఉన్నాడు. మనసు పొరల్లో ఆ పరమాత్మ ప్రతిబింబం మిణుకుమంటూనే ఉంది, ఎక్కడికి పోలేదు. కానీ దాన్ని మనం నిశా, చీకట్లో ఉన్నట్లుగా మనం భావిస్తున్నాం. ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. అట్లాంటి పరిస్థితి వద్దు. పరమాత్మతత్వాన్ని వెలుగులో ఉండే వస్తువులాగా స్థిరంగా నమ్మండి. ప్రాపంచికమైన విషయాలన్నిటినీ చీకట్లో ఉండే వస్తువులలాగా శ్రద్ధగా విశ్వసించండి.
ఈ విశ్వాసంతో జాగ్రత్తగా నేను చెప్పినటువంటి సంయమాన్ని, ఇంద్రియ సంయమాన్ని లేదా మనోనిగ్రహాన్ని, స్థితప్రజ్ఞతను సాధించుకుని చెప్పిన విషయాన్ని శ్రవణం చేసుకుని ఆ విన్న విషయాలను శ్రద్ధగా మననం చేసుకుని ఆ విషయాలను ధ్యానించకుండా పరమాత్మని ధ్యానించుకుంటూ ఆ పరమాత్మ దర్శనాన్ని పొందండి. పొందితే గనక మీకు ఏ రకమైనటువంటి కష్టము ఉండదు. చీకట్లోకి వెళ్ళేవాడికి కష్టాలు ఉంటాయని అనుకున్నాం కదా, అనర్థాలన్నీ చీకట్లో ఉంటాయని. అటువంటి కష్టాలు లేకుండా పరిస్థితి వస్తుంది. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. ఎన్నిసార్లు తిప్పినా ఈ శ్లోకం యొక్క అర్థాలను ఎన్నిసార్లు కొత్తగా చెప్పుకున్నా సరే ఇది పూర్తయ్యే శ్లోకం కాదు. దీన్ని ఎప్పటికైనా సరే మనం పరిపూర్ణంగా సాధిద్దాం. దీని అర్థాన్ని మాత్రం సాధించుకోవాలనే తపనతో ఉందాం. ఇంకా ఈ నిశ అనే పదం వేయటంలో పరమాత్మ యొక్క అభిప్రాయం ఏమిటి, ఈ పరమాత్మతత్వాన్ని ప్రత్యేకించి పశ్యతో మునేహే అని ఎలా అన్నాడు, ఎందుకన్నాడు, పశ్యత అంటే ఏంటి, ఆ దర్శనం అంటే ఏమిటి, ఇట్లాంటి విషయాలు చాలా లోతైన విషయాలు, గహనమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మనం యథాసందర్భంగా పైపైన శ్లోకాలలో కొద్దిగా తెలుసుకుంటూ ఉందాం. గ్రంథం వేగంగా సాగాలనే తపన మనకు ఉంది కాబట్టి ఈ శ్లోకం వ్యాఖ్యానాన్ని ఇంతటితో ఆపుకొని మనం పై శ్లోకానికి కూడా వెళదాం. ఈ శ్లోకాన్ని ఇలా చెప్పిన తరువాత పరమాత్మ ఈ ఫలాన్ని, ఈ ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా దర్శించుకోవటం వలన వచ్చేటువంటి ఫలితాన్ని పై శ్లోకంలో చక్కగా చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి అని. పరమాత్మ దర్శనం చేసుకోవటం ఎందుకు, పరమాత్మను తెలుసుకోవటం ఎందుకు, పరమాత్మను మన జ్ఞానం అనేటువంటి వెలుగులో తెలుసుకుంటే ఏమొస్తుంది అనంటే పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, స శాంతిమాప్నోతి, అతను శాంతిని పొందగలడు. స శాంతిమాప్నోతి. శాంతిని పొందటానికి పరమాత్మను చూడటం ఎందుకండి? మాకు ఏ కోరిక తీరినా సరే శాంతిగా ఉంటుందండి. ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిన కోరిక తీరితే శాంతిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మాకు ఆ మనశ్శాంతి చాలు అని అనుకుంటారా అంటే పరమాత్మ ఆ శాంతిని శాంతిగా ఒప్పుకోవటం లేదు. ఏమంటున్నాడంటే అది నిజమైన శాంతి కాదు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి. మీరు చెప్తున్న మాట మీ దృష్టిలో అయితే నిజమే. ఏవో కోరికలను కోరుకోవటం, ఆ కోరిన కోరికలు తీరిన వెంటనే శాంతిగా అనిపించుకోవటం అనేది మీకున్న స్వభావం నిజమే. కానీ ఇది నిజమైన శాంతి కాదు. ఎందుకంటే ఏదైనా ఒక కోరిక వచ్చి లేదా ఆ కోరిక తీరినప్పుడు ఏమవుతోంది అంటే మనిషి పొంగిపోతున్నాడు, నా అంతటివాడు లేడు అని విర్రవీగుతున్నాడు. ఏదైనా కోరిక తీరకపోతే మనిషి డీలా పడిపోతున్నాడు. అయ్యో నేను కోరుకున్నది ఏమీ తీర్చటం లేదు పరమాత్మ, నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు నోచాను, అబ్బో నా వ్రతాలు ఉపవాసాలు ఇవేమీ ఫలితాన్ని ఇవ్వటం లేదు, నా కోరికలు తీరటం లేదు, నేను చాలా నష్టపోతున్నాను అని డీలా పడిపోతున్నాడు. కోరిక తీరితే చక్కగా మనిషి విర్రవీగుతాడు, కోరిక తీరకపోతే డీలా పడిపోతున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చే శాంతి ఎందుకు అవుతుంది? శాంతి అంటే విర్రవీగటమా? శాంతి అంటే పోనీ డీలా పడటమా అంటే రెండు కాదు కదా. శాంతి అంటే సమానమైనటువంటి స్థితిలో ఉండటం. సమానమైన స్థితిలో ఉండటం అంటే ఏంటి? ఒక చెరువులో నీళ్లు పోసాం, నీళ్లు పోస్తే ఏమైంది? చెరువు నిండింది. చెరువు నిండిన తర్వాత కూడా నీటిని వదిలిపెడితే ఏమవుతుంది? చెరువు పొంగిపోతుంది. కానీ సముద్రంలోకి నీటిని వదిలిపెడితే, నదులన్నిటినీ సముద్రంలోకే వదిలిపెడితే సముద్రం ఏమన్నా పొంగుతోందా? ఈ నదులేవి రాకపోవటం వలన సముద్రం ఏమన్నా తగ్గుతోందా అంటే తగ్గటం లేదు. అది ఆపూర్యమాణం. నదులు వెళ్ళి 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 దాంట్లో కలుస్తూనే ఉన్నాయి. కానీ ఎన్ని నదులు కలిసినా సరే అచలం ప్రతిష్ఠ.
ఏమాత్రం కదలటం లేదు, పొంగిపోవటం లేదు. అలాగని నదులు రానప్పుడు డీలా పడిపోవటం లేదు. ప్రతిష్టం సమానంగానే ఉంటుంది. సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్. అలా సముద్రంలోకి నీళ్లు వెళ్ళినట్టుగా ఉంటే, సముద్రం ఎట్లాగైతే ఎన్ని నీళ్లు వచ్చినా సరే ఏమాత్రం పొంగిపోదో, నీళ్లు రానంత మాత్రాన డీలా పడిపోయి ఎండిపోదో, అట్లాగే ఎవరైతే, ఏ ధీరుడైతే ఏ కోరిక తీరినా సరే విర్రవీగకుండా ఉంటాడో, ఏ కోరిక తీరకపోయినా సరే డీలా పడిపోకుండా ఉంటాడో, అటువంటి వాడి శాంతే శాంతి. చెరువు నీరు పొంగిపోతే ఏమవుతుంది? చెరువు పొంగింది. చెరువులోకి నీళ్లు పంపించకపోతే ఏమైంది? చెరువు ఎండింది. మనిషి కోరిక తీరితే ఏమైంది? మనిషి పొంగాడు. బాడీతో సహా మొత్తం అన్నీ పొంగిపోతున్నాయి. ఆ కోరికలు తీరకపోతే, నీళ్లు చేరకపోతే ఏమవుతోంది అంటే డీలా పడిపోతున్నాడు, ఎండిపోతున్నాడు. ఇలాంటి శాంతుల కిందకి లెక్కకి రావు. అది విర్రవీగటం అంటారు. ఇంకా లోపలికి వెళితే ఆ శాంతి అనేది ఎలా వస్తోంది అనే విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సిన విధానాలు చాలా పైన పరమాత్మ కూడా చాలా చక్కగా చెప్పబోతున్నాడు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే, కోరిక తీరేటప్పుడు వచ్చేటువంటి శాంతి ఒకవేళ వస్తే తాత్కాలికమైన అల్పమైన శాంతి, అది శాంతి కింద లెక్కకి రాదు. సముద్రంలోకి నీళ్లు వెళ్ళినా, సముద్రంలోకి నీళ్లు వెళ్ళకపోయినా ఎలాగైతే సముద్రం స్థిరంగా ఉంటుందో, అట్లా ఎవరైతే స్థిరంగా ఉండగలిగారో వారి శాంతే శాంతి. అట్లా ఎవరు స్థిరంగా ఉండగలరు అంటే, పరమాత్మను ఎవరైతే తమ హృదయాంతరాళాల్లో దర్శించుకున్నారో వారు స్థిరంగా ఉండగలరు. పరమాత్మ యొక్క ఆనంద స్వరూపాన్ని ఎవరైతే అనుభవించగలిగారో వారు స్థిరంగా ఉండగలరు. పరమాత్మ యొక్క దర్శించని వారు, ఆ ఆత్మ యొక్క ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవించలేని వారెవరు ఇలాంటి శాంతిని పొందలేరు. ఎందుకంటే ఒకవేళ వస్తే అది నీటి తుంపరే అనుకున్నాం. కోరిక తీరటం వలన వచ్చేటువంటి శాంతి లేదా సుఖం, ఆనందం చాలా క్షణికమైనది, స్వల్పమైనది, లేదా నీటి తుంపర లాంటిది అని ముందే అనుకున్నాం కదా. అటువంటి శాంతి వలన, అటువంటి తుంపర వలన ఏమీ ఉపయోగం లేదు. సముద్రంలోకి నీళ్లు వెళ్ళినట్లుగా ఉండాలి. సముద్రంలోకి నీళ్లు వెళ్ళటం వలన సముద్రం ఏమాత్రం పొంగదు, నీళ్లు లేకపోవటం వలన ఏమాత్రం ఎండదు. అట్లాగే ఏ కోరిక తీరినా సరే ఇతను పొంగిపోడు, ఏ కోరిక తీరకపోయినా సరే ఇతను కృంగిపోడు. ఎందుకంటే ఈ కోరిక తీరటాన్ని, తీరకపోవటాన్ని రెండిటిని ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్టుగా రాత్రి వ్యవహారంగా భావిస్తున్నాడు. రాత్రిపూట ఉండేటువంటి విషయాలు, రాత్రిపూట ఉండేటువంటి వస్తువులు, అవి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, క్షణికమైనవి లేదా అనిత్యమైనవి, అశాశ్వతమైనవి, అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి, ఇవేమి మనకు అక్కర్లేదు అని అనుకునేవాడు అవి వచ్చినా పొంగిపోడు, అవి రాకపోయినా ఏమాత్రం కృంగుబాటుకు లోను కాడు. సముద్రం ఏ నది తనలో కలవకపోయినా ఏమి బాధపడదు. ఏ నది కలిసినా సరే సముద్రం తన రుచిని కూడా కోల్పోదు. కొద్దిగా కూడా ఉప్పు తగ్గదు. సముద్రంలో ఉప్పు తగ్గిందా ఏమాత్రమైనా? ఎన్ని నదులు కలుస్తున్నాయి? ఒక్క అమెజాన్ నదికి మాత్రం చెప్తారు ఒక 100 కిలోమీటర్ల వరకు ఆ ఉప్పు తెలియదు. అమెజాన్ నది యొక్క నీటి వేగం లేదా నీటి ప్రవాహం అంత బలంగా ఉంటుంది. ఒక 100 కిలోమీటర్ల వరకు సముద్రంలో ఉండేటువంటి ఉప్పు గాఢత తగ్గిపోతుంది. మిగతా ఏ నదులకు, నదులు సముద్రంలో కలిసే చోట కూడా ఉప్పు తగ్గదు. ఇంకా చెప్పాలంటే ఆ నదుల్లోకే ఉప్పు ప్రవేశిస్తుంది. నదులు సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి నదుల్లో నీళ్లు ఉప్పుగా ఉంటాయి. ఆటుపోట్ల కాలంలో నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే సముద్రం స్థిరమైనది, తన ఉనికిని ఏ దశలోనూ కోల్పోదు. నదులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని నదులు కొన్ని కాలాల్లో కలుస్తూ ఉంటాయి, కొన్ని కాలాల్లో కలవకుండా ఎండిపోతూ ఉంటాయి. కానీ సముద్రం స్థిరంగా ఉంటుంది. కోరికలు కొన్ని కాలాల్లో తీరవచ్చు, కొన్ని కాలాల్లో తీరకపోవచ్చు. కానీ కోరికల వలన ఇతను పెరగకూడదు, తరగకూడదు. ఏ రకంగానూ ఏ పరిస్థితిలోనూ ఈ పరిస్థితి జరగకూడదు, ఇది జరగకూడదు. ఇది ఎట్లా కుదురుతుంది? కోరికలు అంటున్నారు, తీర్చుకోకూడదు అంటున్నారు, లేదా ఒక కోరికని తీర్చుకుని పొంగిపోకూడదు, కోరికని తీర్చుకోకుండా కురుంగిపోకూడదు, ఆ కురుంగుబాటుకు లోను కాకూడదు అని అంటున్నారు. ఇది నిజమే అని ఒప్పుకుందాం. నిజమే అని ఒప్పుకుని ఒక పని చేసుకుందాం.
మాకున్నటువంటి సాధారణమైన కోరికలన్నీ తీర్చేసుకుని, కొన్ని కోరికలు నియతంగా పెట్టుకున్నాం, వాటన్ని తీర్చేసుకున్న తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తాం. ఇలా అనుకోవచ్చా? ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ అనేది నిజం, ఒప్పుకున్నాం. కానీ మాకు అలాంటి పరిస్థితి ఉంది. ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, ఒక కోరిక తీరితే శాంతి కలుగుతోంది. ఆ కలుగుతున్న శాంతిని లేదని ఎలా అనగలం? మీరు ఆ శాంతి సరి అయిన శాంతి కాదు, నేను చెప్పే శాంతే సరి అయిన శాంతి అంటే మేము ఎలా నమ్ముతాం అనేది ప్రశ్న. శాంతి గురించిన అనుభవం మన మనస్సులో ఉంది. ఆ శాంతి ఎప్పుడు కలుగుతోంది మనకు అంటే, ఏదో ఒక కోరిక తీరినప్పుడు. పరమాత్మ ఏమంటున్నాడు? సశాంతి మాప్నోతి నకామకామి. కోరికలు కోరుకునేవాడు శాంతిని పొందలేడు, ఆ పరమాత్మతత్వాన్ని దర్శించిన వాడే శాంతిని పొందగలడు అంటున్నాడు. ఆ విషయాన్ని నమ్మి విశ్వసించి ఎలా ఉంటాం అంటే, దీనికి ఒక యోగి గారు ఒక ఇది చూపించాడు. నాయన, నీ మనసులో ఉండేటువంటి కోరికలు తీరినా తీరకపోయినా నీకు శాంతి లేదు అని నిరూపిస్తాను అని చెప్పాడు ఒక సాధకుడికి. సాధారణ సాధకుడు అతను. ఎలా చెప్తారండి అని అడిగాడు. కొన్ని రోజులు పోనీ అన్నాడు. కొన్ని రోజులు పోయినాయి. ఒక 10 ఏళ్ల పాటో 15 ఏళ్ల పాటో ఆ గురువుగారు ఆ శిష్యుడి దగ్గరికి రానేలేదు, కనిపించలేదు. శిష్యుడు యథాప్రకారం తన సాంసారిక వ్యవహారాల్లోకి కూరుకుపోయాడు. ఒకరోజు ఉన్నట్టుండి గురువుగారు వచ్చారు. వచ్చి, నాకు దేవలోకం నుండి, స్వర్గం నుండి విమానం పంపించారు, దివ్య విమానం పంపించారు, నన్ను పైకి రమ్మంటున్నారు, నాతో పాటు ఇంకోటి రావచ్చు, ఇంకో సీట్ ఖాళీగా ఉంది, నువ్వు వస్తావా, నేను తీసుకెళ్తాను అని అడిగాడు. అతను అన్నాడు, మీరు మంచి ఆఫర్ ఇచ్చారండి, నాకు టికెట్ బాగానే ఉంది, కానీ పెద్ద కొడుకుకి పెళ్లి కాలేదు, నేను లేకపోతే గనక కట్నం దగ్గర మా వాళ్ళందరూ నష్టపోతారు, మోసపోతారు, కాబట్టి నేను దగ్గరుండి ఆ పెళ్లి చేసేసి తర్వాత మీతో పాటు వచ్చేస్తానండి, మా పెద్ద కొడుక్కి బాధ్యతలన్నీ అప్పచెప్పేసి నేను వచ్చేస్తానండి అన్నాడు. సరే, గురువు గారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చారు. ఈ లోపల పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కూతురు అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాయనా, ఆ విమానాన్ని అట్టి పెట్టాను, ఆ సీటును కూడా నీకోసమే రిజర్వ్ చేసి పెట్టాను, ఇప్పుడు వస్తావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడే అమ్మాయి పురిటికి వచ్చిందండి, మనవణ్ణి ముద్దు పెట్టుకోకుండా స్వర్గానికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తానండి, కొన్నాళ్ళు పోనివ్వండి అన్నాడు. గురువుగారు వెళ్ళిపోయారు. ఇంకొక 10 ఏళ్ల తర్వాత వచ్చారు. వచ్చి ఇంటి ముందుండే కుక్కని, నాయనా ఇప్పటికైనా వస్తావా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఆ కుక్కగారు అన్నారు, చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు, పిల్లలు ఏం చేస్తారో, ఏం పాడు చేస్తారో, ఏ దొంగలు దూరుతారో అని భయంగా ఉంది, అందుకని కాపలా కాసుకుంటున్నాను, ఈ కాపలా అనే కోరిక తీరిన వెంటనే మీతో పాటు వచ్చేస్తాను అన్నాడు. గురువుగారు మరో 10 ఏళ్ల తర్వాత వచ్చారు. వచ్చి, నాయనా ఎద్దు ఇప్పటికైనా వస్తావా స్వర్గానికి నాతో పాటు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా, కష్టపడి 10 ఎకరాల పొలం సంపాదించుకున్నాను, వీళ్ళు సరిగ్గా దున్నటం లేదు, నేను కష్టపడి దున్నుకోవాలి, దున్ని దీంట్లో ఫలసాయం తీసుకురావాలి, లేకపోతే బీడైపోతుంది, అందువలన ఈ దున్నటం అనే కోరిక తీరిన వెంటనే మీతో పాటు వచ్చేస్తాను అన్నాడు. మళ్ళీ గురువుగారు 10 ఏళ్ల తర్వాత వచ్చారు. వచ్చి, నాయనా పాము వస్తావా అని అడిగారు. అడిగితే, అయ్యా, నేను కష్టపడి దాచిపెట్టుకున్న లంకె బిందె ఇది, దీన్ని ఏ దొంగలో ఎత్తుకుపోతే మా వాళ్ళ పరిస్థితి ఏం గాను, అందువలన ఈ లంకె బిందె మా వాళ్ళని చేరడం అనే కోరిక తీరి వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాను, మీతో పాటు వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు మాత్రం గురువుగారు ఆయన్ని కరుణించాడు. వద్దురా నాయన, ఈ రిస్క్ మాత్రం తీసుకోవద్దు, నువ్వు మా నాన్నవి అని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోలేరు, నువ్వు పామువే అనుకుంటారు, ఆ లంకె బిందెని చుట్టుకుని నువ్వు ఉంటే పామువు అనుకుని నిన్ను కర్రలతో కొడతారు, నువ్వు బాధపడతావు, వాళ్ళకేమో ఏమాత్రం తెలియదు, ఇట్లాంటి కోరికలతో నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు నాయన, కోరికలు ఎప్పటికీ ఆగవు, కోరికలు నిరంతరం అలా పుట్టుకొస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి,
ఒక కోరిక తీరింది అన్న వెంటనే వచ్చేటువంటి శాంతి శాశ్వతంగా ఉండదు నాయన. కోరిక తీరిన వెంటనే క్షణమాత్రం శాంతి కలిగినట్టు ఉంటుంది. కొత్త కోరిక కలగంగానే ఈ శాంతి పూర్తిగా మటుమాయమైపోతుంది. ఆ కొత్త కోరిక అనే అగ్ని మళ్ళీ దహిస్తూనే ఉంటుంది. శాంతి లేకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉండవలసి వస్తుంది. ఇలా కోరికలు తీర్చుకుంటూ ఒక శాంతికి లోనవుదామనే ప్రయత్నం అసంభవం నాయన. ఇలాంటి పరిస్థితి నీకు వద్దు. ఇంతకంటే తక్కువ జన్మకు నువ్వు దిగవద్దు. ఇప్పటికే నువ్వు పాము అయ్యావు, కాళ్ళు చేతులు లేని జంతువు అయిపోయావు. ఇంతవరకు కాళ్ళైనా ఉండేవి, ఇప్పుడు కాళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇంతకంటే దిగజారవద్దు, నా మాట విను. ఇప్పటికైనా విశ్వాసం ఉంచుకో. నీ పై జన్మలో జాగ్రత్తగా కోర్కెలు లేని సాధన జాగ్రత్తగా చేసుకో. కోర్కెలు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసుకో. కోర్కెలను తగ్గించుకోవటం అంటే ఏ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు? ఒకటి, కోర్కెల యొక్క సంఖ్యను తగ్గించుకోవచ్చు, లేదా కోర్కెల యొక్క తీవ్రతని తగ్గించుకోవచ్చు. కోరికల సంఖ్యను తగ్గించుకుంటే ఒక లాభం, కోరికల తీవ్రతను తగ్గించుకుంటే అవి తీరని క్షణాన డీలా పడటమైనా కనీసం తగ్గుతుంది. తీరినప్పుడు ఉద్ధృతి కూడా కొంచెం తగ్గుతుంది. ఇట్లాంటి స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి నాయన. ఇలా నేను తీర్చుకుంటాను, తీర్చుకున్న తర్వాత వస్తాను, నా కోరికలన్నీ తీరటం ఏంటి, మీతో పాటు రావటం ఏంటి అంటే ఆ విమానం లేదా డివైన్ ఫ్లైట్, దివ్య విమానం, వాటి రెక్కలకి తుప్పులు కూడా పడతాయి నాయన. అందుకని ఇది సరి అయిన పద్ధతి కాదు. జాగ్రత్తగా కోరికలను తగ్గించుకోవటమే ఉత్తమమైన మార్గం. సంఖ్యాపరంగా అలాగే క్వాలిటీ పరంగా కోరికలలో తీవ్రత తగ్గాలి, అలాగే కోరికలలో సంఖ్య కూడా తగ్గాలి. సంఖ్య అంటే మనం అనుకున్నట్టుగా 0.1%, అలాగే క్వాలిటీ కూడా 0.1%. అంతకుమించి ఎక్కువేమొద్దు. మనం అనుకున్న పర్సంటేజే, కానీ దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి అని ఆ సాధువు గారు ఉపదేశం చేశాడు. పరమాత్మ చెప్తున్నటువంటి ఉపదేశం కూడా అలాంటి ఉపదేశమే. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి అని. ఏ కామాలను కామించుకుంటూ అంటే కోరికలను కోరుకుంటూ వాటిని తీర్చుకుంటూ ఉండేటువంటి వాడు స్థిరమైన శాశ్వతమైనటువంటి శాంతిని పొందలేడు. కోరికలు లేకుండా ఇంద్రియ సంయమనం చేసుకుని మనోనిగ్రహం చేసుకుని పరమాత్మ ధ్యానం స్పష్టంగా చేసుకున్న సాధకుడు, పరమాత్మను స్పష్టంగా చూసుకున్నటువంటి సిద్ధుడు ఇటువంటి కోరికలకు అతీతంగా దివ్యమైనటువంటి శాంతిని పొందగలడు. ఎలాగైతే సముద్రంలో ఉండేటువంటి నీరు ఏ నదీ ప్రవాహం వలన పెరగకుండా, ఏ నదీ ప్రవాహం లేకపోవటం వలన తరగకుండా ఉంటుందో, అట్లాగే ఇతని సాధకుడి యొక్క సిద్ధుడి యొక్క మనస్సు స్థిరంగా పెరగకుండా తరగకుండా ఉంటుంది. ఏ శాంతికి, తాత్కాలికమైనటువంటి శాంతికి ఈ సాధకుడు తబ్బిబ్బైపోడు, ఏ రకమైనటువంటి అశాంతికి లోనుకాడు, స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు అని ఉపదేశం చేస్తున్నాడు. మనం ఈ ఉపదేశాన్ని శ్రద్ధగా మనసుకు ఎక్కించుకుందాం. శాశ్వతమైనటువంటి శాంతి మనకు కావాలి అనే స్థిరమైన నిశ్చయాన్ని అయితే కలిగి ఉందాం. స్థిరమైన నిశ్చయం అయితే ఉండాలి. దానికి సాధన ఎంత మనకు వీలైతే అంత జాగ్రత్తగా చేసుకుందాం. ఆ సాధన చేసేటువంటి సామర్థ్యాన్ని ప్రసాదించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సభక్తికంగా ప్రార్థించుకుందాం. No.